పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ఏనని ఆమె చెబుతున్నా గులాబీ దళం మాత్రం గ్యాప్ మెయింటైన్ చేస్తోంది. క్షేత్రస్థాయిలో కారు పార్టీ నేతలు ఆమెను దూరం పెడుతున్నారు. పరామర్శకొచ్చిన అధినేత కూతురి వెంట పార్టీ నేతలు లేకపోవడానికి కారణమేంటి? బీఆర్ఎస్ లో తన భవిష్యత్ ఏంటో అర్థమైపోవడంతో సొంత పార్టీ కోసం ఆమె అడుగులేస్తున్నారా? తెలంగాణ అంతా టూర్ కి ప్లాన్ చేసుకుంటున్నారా? మీరు కాదంటే నా దారి నాకుందని సంకేతాలు ఇస్తున్నారా? ఒక్కసారిగా గులాబీ పార్టీలో బాంబు పేల్చారు. వెంటనే మాటల మిస్సైల్ వదిలారు. తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? అన్నతోనే గ్యాప్, తండ్రితో అనుబంధం చెక్కు చెదరలేదని చాటుకునే ప్రయత్నమూ చేశారు. కానీ పార్టీలో ఆమె పేల్చిన బాంబు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆయన తనయ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్లో చర్చకు దారితీశాయి. ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతుదారులకు ఆయన నాయకత్వాన్ని సమర్థించే వారికి కవిత కామెంట్స్ రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కవిత పర్యటనలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఖమ్మంలో పర్యటించారు కవిత. ఇటీవల మరణించిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మరో నాయకుడి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అయితే ఆ సమయంలో కవిత వెంట బీఆర్ఎస్ లీడర్లెవ్వరూ కనిపించలేదు. ఖమ్మం జిల్లాలో ప్రధాన నాయకులుగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కవిత పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు. అంతకుముందు ఆ నేతల్లో ఒకరిద్దరు జిల్లాలో ఉన్నా కవిత టూర్ని మాత్రం పట్టించుకోలేదు. మాజీ సీఎం కూతురు, పైగా పార్టీ ఎమ్మెల్సీ, జిల్లాలో తమ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినా నేతలెవరూ పట్టించుకోకపోవడంతో కవితని పార్టీనే దూరం పెట్టిందనే టాక్ బలంగా నడుస్తోంది. బీసీ నినాదంతో ముందుకు వెళుతున్న కవితకు బీఆర్ఎస్లోని పలువురు బీసీ నేతలు మద్దతు పలికారు. కవిత వెంటనే ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలున్నారు. ఇతర నేతలెవరూ కవితని అస్సలు పట్టించుకోలేదు. దీంతో కవిత కొత్త పార్టీపై ఆలోచన చేస్తున్నారా? బీసీ నేతలతో తన మనసులోని మాటను పంచుకున్నారా? అందుకే వారు మాత్రమే కవితకు వెన్నుదన్నుగా నిలిచారా అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే జాగృతి బలోపేతం కోసం కృషి చేస్తానంటున్న కవిత ఆ సంస్థనే పార్టీగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేవలం ఆమె వెంట బీసీ నేతలే కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రధాన లీడర్లంతా కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసేవారే అనే టాక్ ఉంది. కవిత పర్యటనకు దూరంగా ఉండాలని పైనుంచి జిల్లా నేతలకు ఆదేశాలొచ్చాయని భావిస్తున్నారు. అయితే జిల్లా పర్యటనలో ఈ అంశాలన్నీ గమనించిన కవిత ఆ లీడర్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పాత్ర పోషిస్తోన్న తన పర్యటనకు నేతలు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారట కవిత. తనకు జరుగుతున్న అవమానాలన్నీ సమయం చూసుకుని అధినేత దృష్టికి తీసుకువెళతానని కవిత సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా 2 సార్లు జిల్లాలో పర్యటించిన కవిత పార్టీ నేతలు మర్యాదపూర్వకంగానైనా పలకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. మరి ఈ పరిస్థితులు చివరికి ఎటు దారి తీస్తాయో చూడాలి.